హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సిడిఆర్ఐ లక్నోలో అయితే ఉంది, ఉత్తరప్రదేశ్ అనమాట. దీనికి సంబంధించి 11 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 10th స్టార్ట్ అయింది ఫిబ్రవరి. ఇంకా 10th మార్చి 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. 3 స్టెప్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ కోసం: రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫ్రెండ్స్, మనకి జేఎస్సి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒక 7 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని జనరల్ ఉన్నాయి, కొన్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, కొన్ని ఏమో స్టోర్స్ అండ్ పర్చేజ్ అలా ఉన్నాయన్నమాట. అప్పుడు ఇది వచ్చేసరికి 28 years, ఓబీసీ వాళ్ళకి 31, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 అనమాట. 10th మార్చి 2025 చెక్ చేసుకో. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ టైపింగ్ అయితే కావాలి. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, స్టెనోగ్రఫీ కావాలి, టైపింగ్ కావాలన్నమాట. ఇంకా 27 years అప్పర్ ఏజ్, 10th మార్చికి చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పర్మనెంట్ వేకెన్సీస్. ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారన్నమాట. స్టెనోగ్రాఫర్కి 49,000 రూపీస్ ప్లస్, జేఎస్సీకి వచ్చేసరికి 36,500 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకి వచ్చేస్తే మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీ కేటగిరీలో కనుక లేకపోతే, సపోజ్ ఇక్కడ ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి లేవన్నమాట వేకెన్సీస్, వాళ్ళైతే యూఆర్లో వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ ఈచ్ పోస్ట్కి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. స్టెప్ 1 రిజిస్ట్రేషన్, ఇక్కడ ఓకే అనాలి. ఫ్రెండ్స్, మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే చదువుకోవాలన్నమాట పూర్తిగా. ఇక్కడ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్కి రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంకా స్టెనోగ్రాఫర్కి అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అనే బటన్ తీసుకున్నాము, ఇట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. నేను జేఎస్సీ సెలెక్ట్ చేశాను పోస్ట్. దాంట్లో కూడా 3 ఉన్నాయి అనమాట: జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ శాలిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ ఏంటనేది ఫుల్ నేమ్ అనమాట. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇంకా కూడా లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లాస్ట్ నేమ్ సర్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేయాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ జనరల్, ఎస్సీనా, ఓబీసీనా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పెట్టాలి, లేకపోతే అనమాట. ఇంకా మీరు గవర్నమెంట్లో కానీ పిఎస్యూ పబ్లిక్ సెక్టర్లో ఏదైనా వర్క్లో జాబ్ చేస్తామంటే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా సిఎస్ఐఆర్, మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ ఏదైనా యూనిట్లో ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తామంటే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా కూడాను 10th మార్చి 2025కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అయితే సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి ఈమెయిల్ ఐడి అనేది. ఇంకా మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ కూడా క్రియేట్ అయితే మనం చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 15 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాగా ఒకటి క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక లింక్ అయితే వస్తుంది అనమాట ఈమెయిల్ ఐడికి. దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. హోమ్కి వెళ్ళాలి. హోమ్కి వెళ్తే ఇక్కడ మనకి ఫీజుకి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళు ఫీజు అయితే ఫీజు పేమెంట్ అనేది ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఇలాగా ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది అనమాట. ఇలాగా ట్రాన్సాక్షన్ ఐడి అంటారు, ఈ ఐడి వస్తుంది. ఈ ఐడిని మీరు రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళకైతే మనం ఫీజు అయితే డిపాజిట్ చేసుకోవాలన్నమాట. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడిఆర్ఐ బ్రాంచ్, సెక్షన్ 10, ఇంకా కూడా జనకీపురం ఎక్స్టెన్షన్ లక్నో, సేవింగ్స్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అనమాట. జాగ్రత్తగా దీనికి మనం కనుక ఫీజు పే చేస్తే, సపోజ్ మీరు కనుక ఇది కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. అదైతే మీరు అప్లోడ్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ మన థర్డ్ స్టెప్లో లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. దాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు పే చేసుకొని ఇక్కడికైతే రావాలి, లేని వాళ్ళకైతే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. రిమైనింగ్ కాలమ్స్ అని పైన ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట. ఇక్కడైతే మన కమ్యూనికేషన్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా హ్యావ్ యూ గాట్ ఎనీ క్లోజ్ రిలేషన్, మీ యొక్క రిలేషన్స్ ఎవరన్నా సిఎస్ఐఆర్ దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో, ల్యాబ్స్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ యొక్క రిలేషన్, వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్, రిలేషన్షిప్, ల్యాబ్ ఇవన్నీ ఎంటర్ అయితే ఇచ్చారు. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అయితే మనం ఇక్కడ మొదట ఎగ్జామినేషన్ నేమ్ అంటే 10th క్లాస్ అనేది మనం టైప్ చేసి సరిపోతుంది. ఇంకా స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అనమాట. జనరల్ అయితే జనరల్, లేదంటే కనుక సైన్స్, మ్యాథ్స్, సోషల్ 6 సబ్జెక్ట్స్ మనం ఎంటర్ చేసి సరిపోతుంది. బోర్డు అనమాట. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేదంటే స్టేట్ బోర్డ్. అలాగే పాస్డ్ ఇయర్, ఏ సంవత్సరంలో పాస్, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ అయితే చేసుకో. ఇంటర్మీడియట్కి సంబంధించి మనం ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్, లేకపోతే మనకి 12th అయితే 12th అనమాట. ఇంకా కూడా ఇంకా స్పెషలైజేషన్ అయితే మన కామర్స్, లేకపోతే మ్యాథ్స్, ఫిజిక్స్, పీసీఎం అనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఫిజిక్స్, మ్యాథ్స్ అలాగే కెమిస్ట్రీ అయితే కనుక ఇలాగ ఎంటర్ అయితే కామర్స్ అయితే కామర్స్ అనమాట. ఇంకా ఏ బోర్డులో చదువుకున్నారు, ఇంకా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పీజీ ఉంటే పీజీ అన్నీ కూడాను అదేవిధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్పీడ్ టైపింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ టైపింగ్కి సంబంధించినటువంటి ఇదనమాట. మీకు హిందీ టైపింగ్ కనుక చేయగలిగితే మీరు ఎన్ని వర్డ్స్ పర్ మినిట్, 30 వర్డ్స్ 35 మినిట్స్ అని. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కూడా 35 మినిట్స్ 35 వర్డ్స్ పర్ మినిట్, లేకపోతే 30 వర్డ్స్ పర్ మినిట్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైపింగ్ టెస్ట్ అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంగ్లీషు, హిందీ. మీరు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, టైప్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ మీద టైపింగ్, అలాగే కంప్యూటర్ ఆపరేషన్ గురించి అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇంకా అప్లోడ్స్ సెక్షన్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లికేషన్ ఇది తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, అలాగే స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే 10th క్లాస్కి సంబంధించి డాక్యుమెంట్ అనమాట. స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ క్లాస్ 10th, 12th, ఇంటర్ 10thకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. ఒరిజినల్ స్కాన్ చేసి మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అది కాకుండా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా కూడాను స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అది కూడా ఇది మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా స్కాన్ కాపీ ఆఫ్ ఫీజు రిసిప్ట్, ఎవరికైతే ఫీజు ఉన్నదో ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఫీజు రిసిప్ట్ అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మనం ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎస్ పెట్టి మనం అప్లోడ్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైనల్ సబ్మిట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకో కాలం ఉందన్నమాట పక్కన. మన క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇవి మనం తప్పనిసరిగా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే మీకు ఏవైతే ఈ డాక్యుమెంట్స్ మీకు అప్లికబుల్ కాదో, మీరు అప్లోడ్ చేయడం లేదో వాటికి నో పెట్టాలి, మీరు అప్లోడ్ చేస్తున్న వాటికి ఎస్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో 100 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా 100 KB అనమాట. తర్వాత 10th క్లాస్ ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను అవి కూడా జేపీజీ ఫార్మేట్ అడుగుతున్నారు. నాట్ ఎక్స్కేడింగ్ అంటే 500 KB వరకు ఇవి కూడా మనం అలౌ చేస్తారనమాట. ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట.
ప్లస్ మనం అన్ని కాలమ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ ఆప్షన్ ఉంది, బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. లేదు అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మనం ఐ హ్యావ్ చెక్డ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.